హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా బెస్ట్ అయిన రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. అదేమిటంటే ఈ టమోటాలతో చేసిందండి. దీన్ని ఈ విధంగా చేస్తే దోశలోకి కానీ చపాతీలోకి కానీ ఇలా అన్నింటిలోకి కూడా బెస్ట్గా ఉందండి. ఈ టైప్లో ఒక్కసారి చేసి చూడండి. మనం ఎప్పుడైనా సరే హోటల్స్లో మసాలా దోశ, ఆనియన్ దోశ అని ఇలా వెరైటీలు చేయించుకుంటూ ఉంటాం కదండి. ఆ టైప్లో మనం ఇంటిలోనే దోశ ఈ టైప్లో పేస్ట్ వేసుకొని చేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. దాన్ని ఎలా చేయాలంటే ముందుగా దాని గురించి టమోటాలు ఒక 3, ఒక 2 ఉల్లిపాయలు, ఒక కీర దోసకాయ అండి, ఇవి తీసుకుంటే చాలండి. వీటితోనే మంచి రెసిపీ తయారు చేసుకోవచ్చండి. ఆ విధంగా ఇవి తీసుకునేసి వాటితోని ఆ టైప్లో చేస్తే ఆ దోశ తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇంకా చపాతీ కూడా, పూరి కూడా చాలా బెస్ట్గా ఉంటుంది. ఆ టైప్లో చేస్తే మాత్రం 1-2 తినేవాళ్ళు కూడా 5-6 తినకుండా లేవరండి. అంత మంచి రెసిపీ అండి. దీన్ని ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ సెకండ్ బై సెకండ్ స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. ఇప్పుడు ముందుగా ఈ టమోటాలను ఏంటంటే ఈ టైప్లో 2 భాగాలుగా చేసుకునేసి ఈ తొడిమ భాగంలో ఉండే గడ్డను తీసి కట్ చేసి ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలండి. ఈ ఉల్లిపాయలను కూడా ఏంటంటే కొంచెం ఆరిన గడ్డ తీసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి. ఓకేనా. ఈ ఉల్లిపాయల గురించి కూడా చాలామంది కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయని చెప్పేసి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి చిన్న చిట్కా అండి. ఆ ఉల్లిపాయని మనం ఎప్పుడైనా సరే నీళ్ళల్లో వేసి కొద్దిసేపు అలా ఉంచి పొక్కు తీసి కాసేపు ఉంచామంటే ఆ టైప్లో అస్సలే రాదండి, కంటికి నీళ్ళే రావు, మంచి స్వీట్గా ఉంటుంది. ఈ దోసకాయ కట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఉల్లిపాయ కట్ చేస్తే కూడా సేమ్ అలాగే ఉంటుందండి. అందుకోసం అనేసి ఆ ఉల్లిపాయను కూడా సేమ్ ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కీర దోసకాయ అండి. ఈ కీర దోసకాయని కూడా మనం ఏంటంటే దీన్ని కూడా ఈ టైప్లో చిన్నగానే కట్ చేసుకోవాలి. కానీ ఏంటంటే కీర దోసకాయని చూస్తే మాత్రం మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒకటి కంపల్సరీ గుర్తొస్తుంటుందండి. ఈ టైప్లో రౌండ్గా బిల్లలుగా కట్ చేసిన వెంటనే కళ్ళ మీద వాటిని పెట్టుకునేసి కాసేపు ఆనందంగా అలా పడుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంటుంది. అలా మధ్య మధ్యలో కూడా అవి తీసుకొని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకనే ఇవన్నింటి కాంబినేషన్తోనే ఇవాళ మంచి చక్కని రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. కాకపోతే ఏంటంటే ఈ కీర దోసకాయలని ఈ టైప్లో చిన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, ఈ టైప్లో కట్ చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. కానీ టేస్ట్ మాత్రం పక్కా అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 గంటలు ఆయిల్ వేసి ఆ ఆయిల్ కొంచెం లైట్గా వేడెక్కిన వెంటనే ఈ టమోటాలని ఈ విధంగా బోర్ల పెట్టుకునేసి మూత పెట్టి కొంచెం సేపు అలా మగ్గనివ్వాలండి. ఇవి ఈ టైప్ మగ్గిన తర్వాత రెండో వైపుకి ఈ టైప్లో తిరగేసుకోవాలి. ఈ రెండో వైపుకి కూడా తిరగేసిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకుందాం. ఆ తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా మధ్యలోకి ఇరిసి అందులో వేసుకునేసి వెల్లుల్లిపాయలండి, ఇవి మీద పొట్టు తీసి అందులో వేసి మూత పెట్టి వీటిని కాసేపు అలా వేగనిచ్చుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఏంటంటే ఇవి కొంచెం తొందరగా ఈజీగా మగ్గిపోతాయి కాబట్టి వీటిని మనం ముందుగానే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటాలను కాస్త మళ్ళీ బోర్లు తిప్పేసుకునేసి ఈ వేగిన ఈ పచ్చిమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు, ఈ వెల్లుల్లిపాయలు వీటినైతే ముందు తీసేసుకోవాలండి. తీసి ఒక ప్లేట్లో వేసేసి ఈ టమోటాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొద్దిసేపు అలా మగ్గనిచ్చేసి ఇప్పుడు మూత తీసి వీటి పైన ఉన్న ఈ తోలునైతే కంపల్సరీ తీసేసుకుందామండి. ఒకవేళ ఆ తోలు ఏం చేస్తుంది, బాగానే ఉంటుంది కదా అనుకుంటే మాత్రం ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఆ తోలు అన్నది ఏంటంటే కొంచెం మనం గ్రైండ్ చేసితే అది పేస్ట్ టైప్లో అవుతుందండి. కాకపోతే ఈ ప్రాసెస్ ఏంటంటే గ్రైండింగ్ ప్రాసెస్ కాదు కాబట్టి నేను ఈ తోలునైతే అయితే తీసేసాను. ఓకేనా. ఇప్పుడు ఈ టైప్లో తోలంతా తీసిన తర్వాత ఈ టమోటాలని కొంచెం చితకబొడిస్తే ఈ టమోటాల మధ్య భాగంలో ఉండే ఆ కొంచెం పచ్చి కూడా ఇరిగిపోద్దండి, ఇలా బాగా ఫ్రై అయిపోతాయి. అందుకోసం అనేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టున్నామో వీటిని ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకునేసి ఇలాంటిది ముద్దుగా కానీ ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకునేసి వీటిని మనం బాగా ఇలా ఎనిపేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ టైప్లో ఇలా ఎనిపేసుకోవాలి. కానీ ఏంటంటే
మనం దీన్ని గ్రైండ్ చేస్తే అంత రుచి అనిపించదండి. ఇది కొంచెం ఇలా బరకగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టైప్లో దీన్ని ఏంటంటే బాగా ఇలా ఎనిపి పెట్టుకోవాలండి. ఇలా చూస్తేనే నిగనిగా అంటూ తినాలని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుందండి. ఈ టైప్లో మనం దీన్ని నిగనిగా అనే విధంగా ఇలా ఎనిపి పెట్టుకునేసి ఇప్పుడు ఒక బౌల్లోకి కట్ చేసిన ఉల్లిపాయలు, ఈ కట్ చేసిన కీర దోసకాయలను వేసుకునేసి ఒక పిడికెడు కొత్తిమీర వేసేసుకోవాలండి. ఆ తర్వాత సగం టేబుల్ స్పూను కారము, ఇప్పుడు వచ్చేసి కసూరి మేతి అండి, అదొక టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఇందాక ఎనిపి రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం. కానీ ఏంటంటే స్పైసీ అంతమందం సరిపోద్దండి. దాంట్లో ఒక నిమ్మ దబ్బనైతే ఇత్తనాలు తీసేసి ఆ తర్వాత రసాన్ని అయితే పిండేసుకోవాలి. ఈ స్పైసీ ఎలా అంటే సగం టేబుల్ స్పూన్ కారం వేసాము, ఒక 3-4 పచ్చిమిరపకాయలు, 3-4 ఎండుమిరపకాయలు. ఈ స్పైసీ చాలండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకునేసి ప్రతి తల్లి కూడా కూర చేస్తుంది కాబట్టి అందుకోసం అనేసి ఆ స్పైసీ సరిపోతుంది. ఒకవేళ బ్యాచిలర్సే కానీ ఉంటే వాళ్ళకి నచ్చిన విధంగా కొంచెం స్పైసీ ఎక్కువ తక్కువ కూడా వాడుకోవచ్చు. కానీ ఈ టైప్లో దీన్ని తయారు చేసి మనం దోశ పోసేటప్పుడు దోశ పోసిన తర్వాత దానిపైన ఈ పేస్ట్ కాస్త వేసుకునేసి ఈ ఉల్లిపాయది ఆ తర్వాత దాన్ని అలా ఎడల్పుగా అనేసుకునేసి మడత పెట్టుకొని తింటుంటే రుచి ఉంటుందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ టైప్లో ఖచ్చితంగా చేయండి. నేనైతే మా ఇంట్లో ఖచ్చితంగా ఇలాగే చేసుకొని తింటుంటాను, అందుకనే అందరికీ షేర్ చేశాను.